శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర హనుమ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం కరుణాగుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణము సుందరకాండ వింటూ ఉన్నాము. 38 సర్గముల వరకు విన్నాము. సీతకు నమ్మకం కుదరడం కోసము రాముని యొక్క లక్షణాలన్నీ హనుమంతుడు చెప్పడం, త్రిజట స్వప్నవృత్తాంతము అన్నీ అయిన తర్వాత సీతాదేవికి హనుమంతుడు భుజం పైన కూర్చోబెట్టి తీసుకుపోతానని అనగా, అలా తీసుకువెళ్ళినందువల్ల జరిగే ఉత్పాతాల గురించి, పరిస్థితుల గురించి బాగా వివరించి, అలా వెళ్ళడం కుదరదు అంటూ పార్థివత్య ధర్మంతో సైతంగా హనుమంతుడికి వివరించగా, తొందరగా రాముని వద్దకు చేర్చాలన్న ఉద్దేశంతో అలా మాట్లాడాను అని హనుమంతుడు చెప్పి, తరువాత సీతాదేవి చూడమని నవగా తీసుకుని ఇక సముద్రమును దాటి రాముని వద్దకు బయలుదేరుతానని అనుకుంటూ ఉన్నాడు. 39వ సర్గ ప్రారంభం. జానకీసతి హనుమకు చూడమణిని ఇచ్చి రామునకు దీనిని ఆనవానగా ఇచ్చినచో దీని విషయమంతా రామునకు జ్ఞప్తికి వచ్చును అని హనుమతో పలికను. నాయన వాయుపుత్ర, రామచంద్రుడు ఈ రత్నమును చూడగానే నా తల్లిని, నన్ను, దశరథ ప్రభువును ముగ్గురిని భక్తితో స్మరించుకును. వానరభంగువ హనుమ, ఉత్సాహముతో ప్రేరణ పొంది నీ మేధాశక్తిని ఉపయోగించి చేయవలసిన సరి అయిన సమ్మతమైన కర్తవ్యంను ఆలోచించుము. వానర శ్రేష్ఠుడా, ఇక చేయవలసిన కార్యము అత్యంత శ్రద్ధతో చేయవలసి ఉన్నది. నీవే దీనికి ప్రామాణ్యము. నా దుఃఖమును పోగొట్టుము. నీవు ఆలోచించి యత్నించిన నా బాధ అంతము కాదా? భీమ పరాక్రమవంతుడు రామభక్తుడు సద్గుణశాలి హనుమ సీత మాటలకు సరే అయిన పలికి భక్తితో శిరస్సు వంచి మ్రొక్కి తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యాను. ప్రయాణమునకు సిద్ధమైన హనుమను చూచి సీతాసతి కనుల నుండి దుఃఖ బాష్పములు జారినవి. ఆమె హనుమతో మరలా ఇట్లు పలికను. వానరసూరుడా హనుమంత, పావన రామునకు మాన్య సౌమిత్రికి వానర ప్రభు సుగ్రీవునకు వానరులందరకు నేను క్షేమం అడిగినానని చెప్పుము. చివరగా నా మాట చెవిని పెట్టుకో. మహాబాహుడు రఘురాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం దాటించే ఉపాయం చూడవయ్యా. హనుమంత, నేను ఇక్కడ ప్రాణములతో నుండగా రక్షించమని కీర్తివంతుడు రామచంద్రునకు ధర్మముగా ఒక్క మాట చెప్పి పుణ్యము పొందవయ్యా. నీవు నిత్యము శ్రద్ధగా రాముని మానసముగా ఉత్సాహవంతుని చేసి చక్కని మాటలు చెప్పి రామునికి పౌరుషము వచ్చేలాగా చేయవలయను. కపీంద్రమ హనుమ, నీ మాటలను ఆలకించి చక్కగా విక్రమక్రముడు రాముడు ముందుగా నా రక్షణకు వచ్చును. ధీరుడు వాయుపుత్రుడు హనుమ సీత మాటలను ఆలకించి శిరస్సుపై చేతులుంచి అంజలి ఘటించి జానకి ఆనందము కలుగునట్లు సమాధానం చెప్పాను. జానకి సాధ్వి, నిజము చెప్పుచున్నాను వినుము. సూర్యుడు రాముడు వానర బల్లోగ వీరుల సేనలతో తప్పక వచ్చును. శత్రునాశనము చేసి తీరును. నీ శోకమంతా హరించును. రాముడు బాణములను వేయుచుండగా అతనితో పోరాడుటకు, అతని ముందు నిలబడుటకు ఎవరికైనా సాధ్యమా? మానవ దేవతలు ఎవరైనా ఎప్పుడైనా రామునితో యుద్ధము చేయ నిలవగలిగినారా? సీతామాత శ్రీరామచంద్రుడు యుద్ధరంగముని నీ నిమిత్తము సూర్యునైనా యమునైనా దేవేంద్రునైనా ఎదిరించి పోరాడు సమర్థుడు. భూపుత్రి సీతాసతి, రాముడు సముద్రములతో నిండి ఉన్న యావత్ భూమండలమును జయించగల సమర్థుడు. ఇదంతా నీ కోసమే కదా. హనుమ అలా అతి మధురముగా పలుకగా మాటలను ఆలకించి జ్ఞాని అయిన హనుమను కొనియాడుచు మరలా జానకి ఇట్లు పలికాను.
తిరుగు ప్రయాణముకు సిద్ధపడుచున్న హనుమనే పలుమార్లు చూచుచున్న జానకి భర్త రామునితో స్నేహము చేసి ఉన్న హనుమ మాటలను ఎంతో గౌరవించాను. శత్రు సంహారక హనుమ, నీకు అంగీకారమైనచో ఒకరోజు ఇక్కడ రహస్య ప్రదేశములో ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళుము. వాయుపుత్ర, నీకు ఇక్కడ ఉండు క్షణకాలమైందైన అల్పభాగ్యశాలి అయిన నాకు శోకము తొలగి మనసు శాంతి విలసిల్లును. వాయుపుత్ర, నీవు ఇక్కడ ఉండు క్షణకాలమందైన అల్పభాగ్యశాలి అయిన నాకు శోకము తొలగి మనసులో శాంతి విలసిల్లును. కపీంద్ర, నేను ఇచ్చట చంచల చిత్తనై నీవు తిరిగి వచ్చే వరకు బ్రతికి ఉంటానన్నది అనుమానమే, ఇందులో ఏమాత్రమూ సందేహం వద్దు. అనరోత్తమ, దుఃఖములో నుండగా మరలా ఇంకొక దుఃఖము వచ్చినచో దుఃఖము ఇంకా ఎక్కువగను, అలాగే అసలే దుఃఖముతోనున్న నాకు నీవు త్వరగా రాకున్న దుఃఖం ఇంకా ఎక్కువగను. వీరవరాగ్రణి హనుమ, నీకు సాయము చేయుటకు వచ్చు వానరుల భల్లోకముల విషయంలో నాకు చిన్న సందేహము కలుగుచున్నది, దానిని చెప్పేదను వినుము తండ్రి. హనుమ, సముద్రము దాటుటకు శక్యము కానిది కదా. రామలక్ష్మణులు వానరముఖులు దానిని ఎలా దాటి వచ్చేదరు? జ్ఞాని చెప్పుము. వానరేంద్ర, నాకు తెలిసినంత వరకు ఈ సముద్రమును దాటుటకు గరుడు, వాయుదేవుడు, నీవు ఈ ముగ్గురే శక్తిమంతులు. వానరవంశ శ్రేష్ఠుడా, కార్యసాధకుడా, కారణము చేత సముద్రమును దాటుటే కష్టమే కదా. అటువంటిప్పుడు నీవు ఏమి ఉపాయం ఆలోచించినావో చెప్పుము. శత్రునాశకుడా హనుమ, ఇటువంటి కార్యమును ఒంటరిగా చేయగల సమర్థుడు నీవు ఒకడవే కనుక నీ కార్యము సఫలమై నీకు కీర్తి వచ్చును. హనుమ, ఇప్పుడే రాముడే యుద్ధములో రావణుని సేనలన్నింటినీ అవలీలగా ఓడించి నన్ను తీసుకుని అయోధ్యకు వెళ్ళుటే మంచిది. శత్రుసేనలను నాశనము చేయు రామచంద్రుడు లంకపై బాణముల వర్షము కురిపించి సకల బంధుహితముగా రావణుని చంపి నన్ను తీసుకుని వెళ్ళుటే మంచిది. వానరవంశ చంద్రమ హనుమ, కావున పరాక్రమవంతుడైన రామచంద్రుడు విజృంభణ చేయ మార్గమును నీవు బుద్ధికుశలతో నిర్ణయించుము. హనుమంతుడు అప్పుడు వినమ్రుడై సీత పలికిన సందేహం మాటలను ఆలకించిన వాడే బుద్ధిని ఉపయోగించి యుక్తిగా సీతకు సమాధానం చెప్పాను. తల్లి జానకి, సకల వానర భల్లోక రాజైన వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు నిన్ను రక్షించుటకు మంచి మనసుతో నిశ్చయంతోనున్నాడు. తల్లి జానకి, వేల కొలదియు వానర సేనలు వెంట రాగా శీఘ్రముగా సుగ్రీవుడు వచ్చి రాక్షసులనందరినీ సంహరించి నిన్ను రక్షించను. పరాక్రమవంతులు, బలశాలులు, దిట్టులు, మహావేగంతో సంచరించగల వానరులు సుగ్రీవుని ఆజ్ఞను పాలించుతున్నారు. ఆ వానరులందరూ ఇటు కావాలని అటు భూమి మీద ఏ ఆటంకము లేకుండా ధీరత్వంతో సంచరించుతున్నారు. ఏ కార్యము చేయుటలను వెనుకంజ వేయుటకు ఒప్పుకొనరు. ఆ వానరులు ఎంతో ఉత్సాహముతో ఆకాశ మార్గమును తిరిగెదరు. సముద్రముతో కూడి ఉన్న ఈ భూమిని ఎన్నోసార్లు ప్రదక్షిణ చేసి ఉన్నారు. ఈ వానరులు ఏమి సామాన్యులు కారు. జానకి, ఇది కూడా వినుము. ఆ వానరులందరూ నాకంటే గొప్పవారే. సుగ్రీవుని దగ్గర అందరూ నాతో సమానులే ఉన్నారు. నాకంటే తక్కువ వారు సామాన్యులు సుగ్రీవుని వద్ద ఎవరూ లేరు. ఇంకొక మాట చెప్పేదను విను తల్లి. తక్కువ శక్తిమంతుడనైన నేను ఇచ్చటకు వచ్చినాను. మిగతా చోట్లకు ఘనసూరులైన వానరులు పంపబడ్డారు. ఎక్కడైనా అసమర్థులను పంపుదురా? సీతాసాధ్వి, చింతించకు. దుఃఖమును ఎలాగైనా విడిచిపెట్టుము. వానరులు తమ నాయకులతో కలిసి ఒక్క గెంతులో ఇట్టే లంకకు రాగలరు. నీకెందుకమ్మా సందేహము? తరుణి జానకి, విక్రములైన రామలక్ష్మణులను నా భుజములపై నెక్కించుకుని ఉదయించుతున్న సూర్యచంద్రుల వలె నీ సమీపమునకు తీసుకువచ్చున్నాను. పరమ పురుషోత్తములైన రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి తమ బాణాగ్ని తేజముతో లంకాపట్టణమును సర్వము కాల్చివేసేదరు. జానకి తల్లి, శ్రీ రఘునందనుడు రాముడు తన పరివారము అందరితో కలిసి వచ్చి రావణ సంహారం చేసి నిన్ను అయోధ్య పట్టణముకు తీసుకుని పోవును. ఇది సత్యము. జానకి మా కాంత, ఇంకా ఊరకొనము. నీకు క్షణము కలుగును. సమయము వచ్చే వరకు ఎదురు చూడమమ్మా, తప్పదు. అగ్నిశక వలె ప్రజ్వరులుచున్న రాముడు నీ చెంతకు వచ్చుట చూచెదవు. రావణుడు తన ఆత్మీయులతోనూ మంత్రులతోనూ సకల బంధుజనులతోనూ రాముని చేతిలో చచ్చిపోగా రోహిణి చంద్రుని కలుసుకున్నట్లా నీవు నీ రామప్రభువును చేరదావు. సీత, ఇంకా ఏమి చెప్పదును? నీవు నీ శోకమును అంతము చూచెదవు. శ్రీరాముని చేతిలో చంపబడిన రావణుని సంతోషముతో చూచెదవు. వాయుకుమారుడు హనుమ సీతతో అలా పలికి ఓదార్చి తన తిరుగు ప్రయాణంకు సిద్ధమగుచు జానకిమాతతో ఇట్లు పలికెను. తల్లి,
శత్రువులను సంహరించి నిశ్చయించుకొని రామలక్ష్మణులు ఇద్దరు ధనుర్బాణములు ధరించి లంకాపట్టణం ముఖద్వారం వద్దకు నీవు వచ్చుట నీవు సంతోషంతో చూచెదవు. ఏనుగులతో సమానమైన దేహములతో గోళ్ళు కోరలు ఆయుధములుగా సింహములు పులులతో సమాన వానర వీరులు అబ్బో ఎందరో ఉన్నారు. ఏనుగులతో సమానమైన దేహములతో గోళ్ళు కోరలు ఆయుధములుగా సింహములు పులులతో సమాన వానర వీరులు అబ్బో ఎందరో ఉన్నారు. వారినందరినీ నీవు చూచెదవు. పర్వతముల వలెనున్నవారు మేఘములను పోలినవారు వానరులు వచ్చి గుంపులు గుంపులుగా మలయ పర్వతము పైన లంకాపట్టణము చుట్టూ గల ప్రదేశములలోనూ గర్జించుట నీవు చూచెదవు. మన్మథ బాణములచే ఊర్మిక స్థానముల తీవ్రముగా కొట్టబడి పీడింపబడుచున్న రాముడు సింహము చేత పీడింపబడుచున్న ఏనుగు వలె సుఖములను పొందకుంటున్నాడు. సీతాసాధ్వి దుఃఖించకు, రోధించకమ్మా. శచీదేవికి ఇంద్రుడు ఎప్పుడూ రక్షకునిగా ఉన్నట్లు నీకు రక్షకునిగా విఖ్యాత రాముడున్నాడు కదా తల్లి. శ్రీరాముని మించిన పరాక్రమవంతుడు ఎవరున్నారు? లక్ష్మణుని మించిన వీరుడు ఎవరున్నారు? వాయుదేవుడు అగ్నిదేవుల వలె వారందరూ ఉండగా నీకెందుకు భయము? దేవి, భయంకర రాక్షసులతో ఉన్న నీకు ఎక్కువ కాలము ఇంకా ఉండవలసిన పని ఉండదమ్మా. రామునితో కలిసి నేను వచ్చేదనమ్మా. కొంతవరకు కొంచెము ఊపుకు పట్టవమ్మా. 39వ సర్గము సమాప్తము. 40వ సర్గము ప్రారంభము. దేవకన్య వలెనున్న ధన్యురాలు సీత మధురముగానున్న హనుమ వచనములు విని హితవచనము ఒకటి పలికినది. వాయుపుత్ర, నీ ప్రియమైన మాటలను ఆలకించి పొలములోని పంటకు వర్షం పడినప్పుడు కలుగు సంతోషం వలె నేను ఎంతో సంతోషమును పొందినాను. ఇక ముందు నీకు కార్యసిద్ధి అగును. వానరోత్తమ, ఎడబాటుతో ఎంతో దుఃఖముతోనున్న నాకు మాన్య శ్రీరాముని స్పర్శ భాగ్యము ప్రాప్తించినట్లు దయతో కల్పించము. కపివర్య హనుమంత, రామునకు కోపం వచ్చి కాకిపైన దర్భను విసిరి దాని కన్ను పోగొట్టిన విషయమును గుర్తు చేసి చెప్పుము. రామ, ఒకనాడు నా నుదుటినున్న తిలకము చెరిగిపోగా నీవు మణిశలతో నా చెక్కిలిపై బొట్టు పెట్టినావు. ఆ విషయము గుర్తుకు తెచ్చుకున్నాము. ఇంద్ర వరుణదేవుల సమానుడవై ఉండి కూడా అపహరించబడి ఆ రాక్షస ద్రోహుల మధ్యను దీనముగా వసించుతున్న నన్ను ఉపేక్షించతగునా? ఓ రామ, దివ్యమైన ఈ చూడమణిని జాగ్రత్తగా దాచుకొని దుఃఖము వచ్చినప్పుడు దీనిని చూచుకొని నిన్ను చూచినట్లుగా సంతోషము పొందుతున్నాను. రామ, జలమున పుట్టినది సకల శుభప్రదమోగున్నది. దీనిని నీకు పంపుచున్నాను. శోకముతో వ్యాకులత చెంది నేను ఇక మీదట జీవించలేను. నీవు ఎప్పటికైనా వచ్చేదవని ఆశతో ఈ భయంకర క్రూర రాక్షస స్త్రీల మధ్య సహనముతో ఇంతకాలము జీవించి ఉన్నాను. శత్రునాశక ప్రాణేశ పరమపూజ్య రామ, ఇక 1 మాసము మాత్రమే బతుకుతాను. ఆ పైన నీవు లేకుండా నేను బ్రతుకులేను. రామమూర్తి, ఇక్కడ రావణాసురుడు చాలా క్రూరుడైపోయినాడు. నా విషయంలో అతని దృష్టి వక్రీకరించినది. నీవు ఆలస్యము చేసినతో నేను 1 క్షణము కూడా బ్రతుకును. వాయుకుమారుడు తేజస్వి హనుమ దుఃఖ బాష్పములతోనున్న సీతను చూచి ఆమె మాటలను విని ఆమె దీనతకు బాధ చెంది ఆమెతో ఇట్లు పలికెను. సాధ్వి, ఒట్టుబెట్టి చెప్పుచున్నాను వినుము. నేను చేపట్టిన రాముడు నీ వియోగముతో భోగములను విడిచి ఉన్నాడు. ఇంకా లక్ష్మణుడు అన్న దుఃఖమును చూచి తాను కొట్టుమిట్టాడుచున్నాడు. జానకి, నీవు దుఃఖమునంతా విడిచిపెట్టము. నా అదృష్టవశమున నీవు కనబడినావు. నీవు ఇక్కడ ఉన్నావని రామునికి తెలియక ఇంతవరకు ఆలస్యము జరిగినది. పురుష వ్యాఘ్ర మహాబలవంతులు రాకుమారులు రామలక్ష్మణులు ఇద్దరు నిన్ను చూడవలననే ఉత్సాహంతోనున్నారు. వారు లంకాపట్టణ ఐశ్వర్యము నశించిపోయినట్లు భస్మము చేసి వేసెదరు. విశాలాక్షి, రాముడు క్రూర రాక్షసుడు రావణుని బంధుజన సమేతముగా అందరూ సంహరించి నిన్ను అయోధ్యకు తప్పకుండా తీసుకుని పోవను. జానకి, రాముడు నిన్ను బాగా గుర్తించుటకు మిక్కిలి సంతోషమును పొందుటకు ఏమైనా గుర్తు ఉన్నదా? దానిని కూడా ఇమ్ము అనే వానర పొంగవ హనుమ, మంచి ఆనవాలుగా ఉండదగిన రత్నమును నీకు ఇచ్చి ఉన్నాను. దానిని చూచి రాముడు సర్వము జ్ఞప్తికి తెచ్చుకున్న అది చాలును అని సీత పలికెను. వానర శ్రేష్ఠుడు శ్రీ హనుమంతుడు చూడమని తీసుకుని సీతామాతకు శిరస్సు వంచి నమస్కరించి తాను శీఘ్రముగా తిరిగి వెళ్ళుటకు బయలుదేరాడు.
హనుమంతుడు పైకి ఎగురుటకు అత్యంత ఉత్సాహముతో తన దేహమును పెంచుచుండగా కన్నీరు నిండిన ముఖముతో దగ్ధ స్వరముతో సీతామాత హనుమంతునితో ఇట్లు పలికను. హనుమంత, రామలక్ష్మణుల సోదరులను అడిగినాను చెప్పు. సుగ్రీవుని అతని అందరి మంత్రుల వానరుల క్షేమము అడిగినానని చెప్పు. చివరగా ఒక మాట ఆలకించుము. మహానుభావుడు రాఘవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి దాటించు. మంచి ఉపాయము నీవే ఆలోచించవయ్యా. వానరవీర హనుమ మహాజ్ఞాని, రాముని వద్దకు వెళ్ళి జానకి దుఃఖమును గురించి, రాక్షసులు పెట్టుచున్న బాధల గురించి చెప్పుము. నీ ప్రయాణము సౌఖ్యముగా జరుగుగాక. వాయుసుతుడు కార్యము సాఫల్యమందినందుకు సంతోషించి సీత మాటలను గుర్తుంచుకొని ఇక చేయవలసిన కార్యము చిన్నది ఉందని ఉత్తర దిక్కుగా పయనించను. 40వ సర్గము సమాప్తము. 41వ సర్గము ప్రారంభము. వాయుసుతుని చూచి సీత మిక్కిలి సంతోషించినదే. మంచి మాటలతో స్తుతించి ఆదరించాను. హనుమ కొంత దూరము పోయి అనేక విధముల తన మనసులో ఆలోచన చేశాను. లంకకు వచ్చి జానకిని చూచున్నాను. నా కర్తవ్యము పూర్తి యొక్కటకు ఒకటి మిగిలి ఉన్నది. సామధాన భేదములు మూడింటిని పక్కన పెట్టి 4వది దండోపాయము ప్రయోగించదను. లోకములో సౌమ్యము పనికిరాదు. రాక్షసుల ఏడల దానము వ్యర్థము. శక్తితో మత్తులైన వారి ఏడల భేదము అసలు పనికిరాదు. ఇప్పుడు నా పరాక్రమము ప్రదర్శించుటే సరి అయినది. ఇప్పుడు పరాక్రమమును చూపించుటే యోగ్యము. ఎలా చూచినా ఇంకొక ఉపాయము కనబడట్లేదు. రాక్షస వీరులను నాశనము చేసినచో మిగిలిన రాక్షసులు శక్తిహీనులే లొంగిపోయేదారు. ఆజ్ఞాపించిన కార్యమును సాధించి దానికి విరుద్ధము కాని ఇంకా కార్యములను కూడా అవలీలగా సాధించిన వాడు ముందు ముందు ఏ కార్యమునైనా తప్పక సాధించగలడు. చిన్న కార్యము సాధించవలనన్నా లెక్కలేని ఉపాయములు ఉండును. కార్యసాధనకు ఉపాయములు తెలిసి చక్కగా ప్రవర్తించేవాడు కార్యములు చేయుటలో సమర్థుడు అగును. యుద్ధములో శత్రువు యొక్క సామర్థ్యమును బలమును ముందుగా లెక్క వేసుకుని యుద్ధములో పాల్గొనటం మంచిది. కావున ముందుగా ఈ సంగతి చూచి సుగ్రీవుని వద్దకు వెళ్ళుట యుక్తమగును. రాక్షస కోటితో ఇప్పుడు ఎలాగైనా యుద్ధము చేయడం అవసరమో రావణుడు యుద్ధమున నా శక్తి సామర్థ్యములను తెలుసుకున్నాను. రావణుని మంత్రులను, అసంఖ్యాక సైన్యములను, అనుచరులను సంపూర్ణముగా యుద్ధములో ఎదిరించి వారి భావములను, సంపదలను తెలుసుకొని, బల సంపదను తెలుసుకొని అప్పుడు వెళ్ళిపోయేదను. క్రూర రాక్షసుడు రావణాసురుడు ఈ ఉద్యానవనములో ఎన్నో లతలు వృక్షములను కనువిందులుగా హృదయానందకరముగా కనపడుచున్నవి. నేను ఇప్పుడు వృక్షములతో లతలతో అందముగా ఉద్యానవనములను అడవులను అగ్ని కాల్చివేసినట్లు ధ్వంసం చేసేదను. అంతటా రావణునకు మెక్కిలి కోపము వచ్చును. అంతటా రావణుడు అశ్వములను, రథములను, ఏనుగులను, త్రిశూలములను పట్టిన పట్టిసములను మొదలగు ఆయుధములు ధరించిన సేనా సమూహములను యుద్ధమునకు ఆజ్ఞాపించి పంపును. నేను నా పరాక్రమముతో రాక్షస సేనలతో యుద్ధము చేసి పౌలస్యుని సమస్త సైన్యములను అంతమొందించి అప్పుడు సంతోషంతో సుగ్రీవుని వద్దకు వెళ్ళేదను. భీమ పరాక్రమవంతుడైన మారుతి ఆ విధముగా ఆలోచన చేసి కోపోగ్రుడై తన మహాబలముతో వాయువు చెట్ల సమూహములను కూల్చినట్లు ఆ సుందర వనమును నాశనం చేయ మొదలుపెట్టను. అంతటా వీరుడు హనుమంతుడు పక్షుల కిలకలారావములతోనూ వివిధ వృక్షములతోనూ అందమైన లతలతోనూ సుందరముగా ఉన్న రావణుని వనమును నాశనము చేశాను. హనుమ ఉద్యానవనంలోని చెట్లను విరిచివేసను, కొలనును చంద్రవందర చేసను, పర్వత శిఖరములను గుండ పిండి చేసి చూచుటకు అప్రియముగా చేశాను. ఉద్యానవనములోనే అనేకమైన పక్షులు అరుపులు భీకరముగా ప్రారంభమయ్యను. మంజుల తటాకములు తెగిపోయినవి, లతలు వృక్షములు నిస్తేజమైపోయినవి. నందనోద్యానము వలె ఎంతో అందముగా నుండి ఆ వనము దావాగ్ని చేత తగులుబడిపోయిన దాని వలె వృక్షముల మొదలు మాత్రము దుఃఖించుతున్న స్త్రీల వలె కనిపించుతున్నవి. హనుమ లతాగృహములు, క్రీడాగృహములు విధ్వంసం చేసను. సింహములు, ఇతర క్రూర జంతువులు పారిపోయినవి. కట్టడములతో అందముగా నుండి వనమును అందవికారము చేసను. రావణ స్త్రీలకు ఆనందమును కూర్చు మంజుల లతలతోనూ అశోక వృక్షములతోనూ కళకళలాడు వనములోని లతలు వృక్షములు సర్వము ధ్వంసమైపోయి శోభ తగ్గి శోకలతలుగా మారెను. హనుమంతుడు రావణునకు అప్రియమైన పనిచేసి పిమ్మట రాక్షసగణముతో యుద్ధము చేయుటకు సంసిద్ధుడై ఉద్యానవన తోరణముపై నిశ్చింతముగా నిలబడను. 41వ సర్గము సమాప్తము. 42వ సర్గము ప్రారంభము. హనుమంతుడు రావణుని ప్రియమైన ఉద్యానవనమును ధ్వంసం చేయగా వచ్చిన భీకర శబ్దములకు పక్షులు భయపడిపోయి చేసిన ధ్వనులకు లంకలోని ప్రజలు భయపడిపోయారు. ఉద్యానవనములోని పక్షులు
జంతువులు భయముతో పారిపోవచ్చు చేసిన భీకర శబ్దములు రాక్షసులకు అత్యంత భయము పుట్టించను. అవి దుస్సకనములుగా తోచినవి. వికృతాకారముతోనున్న రాక్షసకాంతలు వెనువెంటనే నిద్ర నుండి మేల్కొని అందముగా కనబడెను. వనము పాడైపోయి ఉండుట అక్కడనే ఒక వానరుని చూచి ఆశ్చర్యపోయారు. అత్యంత సూర్యుడైన వాయుసుతుడు రాక్షసహీనులు భయపడిపోవునట్లుగా చాతుర్యముగా తన శరీరమును పెంచెను. అంతటా పర్వతం వలె మిక్కిలి పెద్దదైన శరీరముతోనున్న మహాబలశాలి వానరులను చూచి రాక్షసులు భయపడిపోయి సీతను ఇట్లు అడిగిరి. జానకి సతీ, ఈ వానరుడు ఎవడు? ఎవరి బంధువు? వాడు ఇక్కడకు ఎందుకు వచ్చినాడు? వాడు నీతో మాట్లాడిన మాటలేమిటి? వాడు వచ్చుటకు కారణమేమో చెప్పుము. విశాలాక్షి, సౌభాగ్యవతి సీత, నీవు భయపడకు. జరిగే సంగతి అంతా వివరించము. ఆ వానరుడు ఏమనినాడో చెప్పుము. జానకి రాక్షస స్త్రీల మాటలన్నీ చెవియొగ్గి ఆలకించి వారికి ప్రత్యుత్తరముగా కామరూపులకు భయంకర రాక్షసుల చేష్టలు తెలియనంత జ్ఞానిని కాదు నేను, నిజము పలుకుచున్నాను అని అనెను. ఇతడు ఎవడో ఏమి చేయునో ఏమి ఆశించి వచ్చినాడో ఆ సంగతులు అన్నయో పాముల అడుగుజాడలు పాములకే తెలియనట్లు రాక్షసకాంతలు మీకే తెలియను. రాక్షసులారా వినండి, ఇతనిని చూడగానే ఎంతగానో భయపడిపోయినాను. ఇతడు ఎవరో నేను ఎరుగను. ఎవరో కామరూపుడు ఇటు వచ్చినాడని మాత్రము నేను అనుకొనుచున్నాను. జానకి మాటలు ఆలకించి కొందరు రాక్షసకాంతలు పారిపోయిరి, కొందరు సీతకు కాపలాగా ఉండిపోయిరి, కొందరు ఈ సంగతి చెప్పుటకు రావణుని కోవిలునకు వెళ్ళిరి. వికృత రూపములతోనున్న క్రూర రాక్షస స్త్రీలు కొందరు రావణుని చెంతకు పోయి వానితో వచ్చినట్టు వానరుని గురించి వాని దుష్టేష్టలను గురించి వివరింప మొదలెడినది. మహారాజా, భీకర వానరుడు కూడా అశోకవనము మధ్యలోనున్న సీతతో మాట్లాడినాడు. ఏమి మాట్లాడినో వివరములు మాకు తెలియలేదు. లేడికన్నుల జానకి మాత్రము వచ్చిన వానరుడెవరో వాని సంగతి ఏమిటో ఎంత అడిగినో కొంచెము కూడా తెలియచెప్పుటలేదు. అతడు ఇంద్రుని దూత గాని కుబేరుని దూత గాని రాముడు పంపిన విశేష దూత గాని అయ్యి ఉండవచ్చునని తలంచుచున్నాము. ఆ వానరుడు వచ్చి తోటలతో పక్షులతో జంతువులతో కలకలలాడుచూ ఉండేడు ఉద్యానవనమును ధ్వంసము చేయగా వనమంతా కళావిహీనమైపోయినది. రావణ ప్రభు ఉద్యానవనములో ధ్వంసము చేయబడినట్టి కొద్దిపాటి ప్రదేశము కూడా ఎక్కడా లేదు. ధ్వంసము చేయబడనట్టి కొద్దిపాటి ప్రదేశము కూడా ఎక్కడా లేదు. అంతా ధ్వంసము చేయబడిన ప్రదేశమే. అతడు జానకిని రక్షించుటకు అలా చేసినాడో లేక శ్రమ కలిగి అలా వదిలేసినాడో అర్థములు కావడం లేదు. సీత రక్షణకే అలా చేసి ఉన్నాడని తలచదము. కొమ్మలతో పువ్వులతో అందముగానున్న సింసుభా వృక్షము వద్ద సీతయున్న ప్రదేశము మాత్రము ధ్వంసం కాకుండా ఉన్నది. రావణాసుర రాజేంద్ర సీతతో మాట్లాడి వనమునంతను పాడు చేసి భయంకర వానరుడు ఇంకా నీవు ఇప్పుడు శిక్షించదగినవాడు. రావణ ప్రభు, నీవు స్వీకరించిన రమ్య సీతతో ఇతరులకెవరికైనా మాట్లాడుట సాధ్యమా? భూమి మీద అలా మాట్లాడినవాడు ఏ విధముగానైనా బ్రతుకునా? రాక్షస ప్రభు, రావణుడు రాక్షస స్త్రీల మాటలను ఆలకించిన వెంటనే కోపముతో ఎర్రని నేత్రములతో రాక్షస ప్రభువు రావణుడు రాక్షస స్త్రీల మాటలను ఆలకించిన వెంటనే కోపముతో ఎర్రని నేత్రములతో హోమమునందలే అగ్ని వలె రగిలిపోయాను. క్రోధముతోనున్న రావణుని నేత్రముల నుండి దీపపు జ్వాలల నుండి నూనె చుక్కలు రాలినట్లుగా కన్నీటి బిందువులు రాలినవి. మహా తేజస్వి అయిన రావణుడు తన దీటైన సూర్యులను కింకరులను రాక్షసులను పిలిచి వానరుని హనుమంతుడిని పట్టమని ఆజ్ఞాపించారు. ఉగ్రమూర్తులు, సాహసులు, పెద్ద పొట్టలు, పెద్ద కోరలు కలవారు, భీకర రూపముల వారు, యుద్ధమునందు ఆరితేరిన వారు, ముద్గరములు పట్టిన వారు రాక్షసులు హనుమను పట్టుటకు ముందుకు దూకిరి. రాక్షస కింకరులు ముఖద్వారము పైన నిలిచి ఉన్న సౌరాగ్రేసుడు హనుమను చేరి మిడతల దండు అగ్నిహోత్రము పైకి దూకినట్లు అతని పైకి దూకిరి. వచ్చిన కింకరులను హనుమ బలము సంగతి తెలియక అతనిపై గదలు, బంగారు పనితనముల గల ఇనుప గుదియలను, సూర్యకిరణముల వంటి సూటి అయిన బాణములను వేసి మొత్తినారు. ఆ కింకరులు ముద్గరములను, ప్రాసలను, పట్టిసములను, క్రూర భీకర ఘోర ఆయుధములను చేతబట్టుకుని వేగముగా హనుమంతుని వద్దకు చేరిరి.
అంతటా హనుమ వారిని చూచి సంతోషముతో విజృంభించి తోకను నేలపై కొట్టి పెద్దగా అరచి మహా ఉత్సాహముతో యుద్ధభూమిని నిలిచెను. వాయుపుత్రుడు హనుమ దేహమును పెద్దదిగా పెంచి లంకాపట్టణము మారుమోగుతున్న పెద్ద శబ్దము వచ్చినట్లు జబ్బలు చరచను. వాయుపుత్రుడు హనుమ ఘోరముగా ప్రతిధ్వనించినట్లు జబ్బలు చరచగా ఆ దాటికి పక్షులు ప్రాణములు పోయి నేల రాలిపోయినవి. ఆ విధముగా హనుమ ధైర్యముతో నిలబడిను. రఘురామచంద్రుడు మేలుకోరుచూ ఉన్నాడు. శక్తిమంతుడు లక్ష్మణుడు మేలుకోరుచూ ఉన్నాడు. రాముని విధేయుడు గుణశాలి సుగ్రీవుడు మేలుకోరుచూ ఉన్నాడు. వీరందరూ జయము కోరుచున్నారు. శ్రమ లేకుండా కార్యములు సాధించు రామచంద్రుని దాసుడను, శత్రు సంహారము చేయగల శక్తిమంతుడను వాయుపుత్రుడను, కోసల దేశపు పనిపై నిష్ఠాగరిష్ఠుడనై వచ్చినున్నాను. నేను ఇప్పుడు వేల కొలది శిలలను వృక్షములను ప్రయోగించి నా శక్తిని చూపగలవాడను. యుద్ధరంగమున 1000 మంది రావణులైనా నాతో పోల్చి నిలిచి పోరాడుటకు సాధ్యము కాదు. రాక్షసులందరూ చూచుతుండగా లంకాపట్టణం నాశనము చేసి నా బలపరాక్రమమును చూపించి జానకి ప్రీతితో నమస్కరించి వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళేదను, సందేహము లేదు. హనుమ భీకరధ్వనులు చేయగా కింకరులు అందరూ ఆ క్రూర శబ్దములకు భయభ్రాంతులై సంధ్యా సమయము మేఘము వలె విలసిల్లుతో ఉన్న వాయుపుత్రుని హనుమను చూచిరి. శ్రీ హనుమంతుని చూచిన కింకరులు రావణుని ఆజ్ఞకు బద్దులై ఏమీ అనుమానము ఆటంకము లేకుండా జ్ఞానశూన్యులై చేతన ధరించిన మహాయుధములతో హనుమపైకి దుమికిరి. రాక్షస సూర్యులు తనను చుట్టుముట్టగా మహాబలాఢ్యుడు హనుమ తన కర్తవ్య నిర్వహణకు రెచ్చిపోయి ముఖద్వారమునున్న భీకరమైన పరిగ వద్దకు వేగముగా వెడలను. పెదప హనుమంతుడు శీఘ్రము పరిగను చేతబట్టి ఆ రాక్షసులనందరినీ అవలేరుగా చంపివేసి గరుక్మంతుడు సర్పమును పట్టుకొని ఆకాశమును తిరిగినట్లు పరిగను చేతబట్టి తిరిగాను. వాయునందనుడు హనుమ కింకరులను రాక్షసులను అందరినీ సంహరించి పిమ్మట మరలా వచ్చాడు. రాక్షసులతో యుద్ధము చేయుటకు ముఖద్వారం దగ్గరలో ఉత్సాహంతో నిలబడి ఉంటాను. భయపడిపోయిన కొందరు పిరికి రాక్షసులు అక్కడ నుండి తప్పించుకొని పోయి కింకరులు అందరూ చనిపోయినారన్న దుర్వార్తను రాక్షసరాజు రావణులకు చెప్పారు. కింకరులందరూ చనిపోయినారని వినిన రావణుడు క్రోధముతో నేత్రములు వదిలిపుచో ఆశ్చర్యపోయి యుద్ధమున మేటి పరాక్రమవంతుడైన ప్రహస్తపుత్రుని యుద్ధమునకు వెళ్ళమని ఆజ్ఞాపించాను. 42వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీ రామార్పణమస్తు.